ఇప్పుడు మీరు వినబోయే లేదా చదవబోయే కథనం పూర్తి డిఫరెంట్. ఇందులో ఓ భార్య చేసిన పని వల్ల భర్త జీవితం తలకిందులైంది. చివరికి అతని ప్రాణం గాలిలో కలిసిపోయింది. అతని పేరు అతుల్ సుభాష్. బెంగళూరులో ఉంటాడు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వేతనం భారీగానే ఉంటుంది. ప్రయోజనాలు కూడా భారీగానే వస్తుంటాయి. అతడికి గతంలో వివాహం చేసుకున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. మొదట్లో అతడి సంసారం సజావుగానే సాగేది. కానీ ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అతను సర్దుకుపోవడానికి ప్రయత్నించాడు. అయితే భార్య ఎంతకి తగ్గలేదు. పైగా అతనితో గొడవను మరింత పెంచుకుంది. దీంతో అతను విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య భారీగా భరణం కావాలని డిమాండ్ చేసింది. అతడికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపులు, గృహహింస, లైంగిక బలాత్కారం వంటి కేసులను పెట్టింది. వాటి ద్వారా అతడిని వేధించడం మొదలుపెట్టింది. దీంతో అతడు ఆ వేధింపుల నుంచి తట్టుకోలేక ఏకంగా 24 పేజీల లేఖను పోలీసులకు, ఎన్జీఓలకు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాశాడు. న్యాయం, అన్యాయం ఏమిటో తెలియకుండానే జరిగింది ఏమిటో చెప్పేస్తున్నాడు. చట్టం కూడా ఆమెకి అనుకూలంగా ఉంది. పిల్లల తరపున ఎక్కువ భరణం ఇవ్వాలని ఆమె వేధిస్తున్నది. విసిగిపోయాను. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. మానసికంగా సంతోషంగా లేదు. నేను బతకడంలో అర్థం లేదని అతడు ఆ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తను పడుతున్న ఆవేదనను వీడియో రూపంలో అతడు చెప్పడం హృదయ విదారకంగా ఉంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అతనికి న్యాయం చేయాలని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇక్కడ #జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్ అనే తెగ ట్రెండ్ అవుతున్నది.